ఇటు రా, కిందికి రా చూపి, ఇటు మనిషిని చూపి, ఇటు కింద కూర్చో ఆడు చూపి. ఆ మనిషి నేనే. ఇంతకుముందు అట్లున్నా, ఇప్పుడు ఇటు అయిపోయినా. ఎన్నో సంవత్సరాల తర్వాత, ఎన్నో యుగాల తర్వాత ఎవరు ఏంది చేసేది వ్లాగులు. ఎట్లున్నారు? అంతా బాగుండారా? బాగాలేకపోతే ఎట్లా? ఇంటింటికి అందరికి డబ్బులు ఇచ్చి అటు ఇచ్చినా కూడా 11 వచ్చేది. అటు ఇచ్చినా కూడా 5 సంవత్సరాల తర్వాత మనమంతా యూట్యూబ్ పార్టీ, ఏ పార్టీ లేదు. అంతే. చాలా రోజుల తర్వాత వ్లాగులు అవి ఇవి అని, ఎందుకంటే జనాలకి టచ్ లో ఉందాము అనే మెయిన్ పాయింట్ వచ్చేస్తావు. సో అది అన్నమాట. మా వాడు ఎంఎస్ అని ఒకడు ఉన్నాడు కదా, వాడు పుష్ప 2లో చేస్తాడు. పార్ట్ 2 ఇంకా డిసెంబర్ పోయాడు. వాడు ఇంకా లారీలు ఫోటోలు అయ్యేసుకోవాల్సిందే ఇంకా డిసెంబర్ వరకు. ఒక కాలు పైన పెట్టి, ఒక కాలు కింద పెట్టి, జారి కింద పెడితే పడే మనిషి ఏం కాదు. ఎంఎస్ నీ జోడి అది కెవ్ కేక అంటారు చూడు, ఆ టైప్ అనమాట. అప్పుడప్పుడు చేస్తా ఉంటాం వ్లాగులు అంట. తాగనా కాపీరైట్ పడదులే. ఈ ఎండ ముఖం మీద. సరే, ఇప్పుడు ఈ వీడియో అంతా కలర్ ఉంది కదా, కలర్ వద్దు మనకి, బ్లాక్ అండ్ వైట్ వేద్దాం. బ్లాక్ అండ్ వైట్ మారిపోయింది. ఇంకా వీడియో మొత్తం బ్లాక్ అండ్ వైటే, చేసే వీడియోలు అన్ని బ్లాక్ అండ్ వైటే. బ్లాక్ అండ్ వైట్ ఒక థీమ్ ఫాలో అవుతాం. వీడియో మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఉంటే ఎట్లుంటది? బ్లాక్ గా ఉంటుంది. బ్లాక్ వైట్ రెండు ఉంటాయి. ఏదో కొత్తగా ఉంటది, వింతగా ఉంటది అనేది థాట్. కింద రాయండి నచ్చలేదు అని మార్చి మళ్ళీ కలర్ పెడదాం. ఇది కోయిట్ అనమాట. మనం కోయిట్ లో ఉంటాం. కోయిట్ లో ఏముంది, ఏమి లేదు, ఏం ఉండాలా, ఏం ఉండకూడదు, వీటి గురించి మనం మాడదాం. నీకు తెలుసా మొత్తం? కోయిట్ లో ఎన్ని సంవత్సరాలు అయింది నీకు? 14 years అయింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వచ్చాడు ఈయన. మొత్తానికి 14 సంవత్సరాలు. ఈయన వచ్చినప్పుడు ఎదురుగా ఇవన్నీ బిల్డింగ్లు లేవు. ఈయన వచ్చినప్పుడు ఇవన్నీ బిల్డింగ్లే లేవు. రామన్న వచ్చినప్పుడు కింద కాంక్రీట్ కట్టినప్పుడు నుంచి చూసినాడు రామన్న ఈ బిల్డింగ్ అంతా కట్టేటప్పుడు. రామన్న అక్కడ కోయిట్కి వచ్చినప్పుడు నేను అడి చెప్పలే అంటే నువ్వు ఎదుగుదల చూసినావు కోవిడ్ ది అంటున్నా నేను. రామన్న వచ్చేప్పుడు కోవిడ్ మొత్తంలో ఒక మెక్డానల్డ్స్ ఉంది. ఇప్పుడు ఎన్ని ఉండేనా? సుమారుగా ఉండే కదా. అది రామన్న వచ్చినప్పుడు టవర్లు లేవు. కోవిడ్ టవర్స్ కాదు, ఇంటర్నెట్ టవర్ లేవు. తర్వాత అన్ని ఒకటి. అరే ఈ టవర్ లేదు, ఇక్కడ వచ్చేసింది. కోవిట్ లో ఇప్పుడు ఎదురు కనపడుతుంది కదా బిల్డింగ్, కాంక్రీట్ తో కట్టారు. నేను చెప్తే చాలా వాళ్ళకు మళ్ళీ చూస్తారు. ప్రూఫ్ కావాలి మీకు? నమ్మకం లేదు నా పైన మీకు? నాకన్నా నిన్నే. అది ఈ రోజు మనం ఇప్పుడు పోయేది ఎక్కడికంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం మేము. తీస్తా అంటే మొత్తం అయిపోయింది షార్ట్ ఫిల్మ్. మనం ఎడిట్ చేసేటప్పుడు గుర్తొచ్చింది ఇది ఏదో ఉండాలి అని, లింక్ ఉండాలని చెప్పి ఇప్పుడు ఆ లింక్ షూట్ చేసేకే పోతున్నాం. ఆ షూట్ చేసి ఎటు చేస్తాము, ఏం చేస్తాము అనేది కూడా మధ్యలో మాడుతా ఉంటాను. చూడండి, చూసిన తర్వాత మళ్ళీ కథ మనం మాడదాం. థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడు వచ్చినాం లొకేషన్ దగ్గరికి. ఇక్కడికి వచ్చేసి మనం ఇంకా ఈడే షూట్ చేయాలి. కొన్ని మిస్ అయింది. ఈడే సీసైడ్ దగ్గర కొత్తగా ఓపెన్ చేశారు. మనం తీయాల్సింది ఇక్కడ, ఇటు వెళ్ళాలి. మనం ఇటు వెళ్ళి అక్కడ తీయాలి. ఏనా తీద్దామన్నా? కెమెరా కార్లో ఉంది కదా. యాంగిల్ చూద్దా అంటే కెమెరా ముందు నేను నడుచుకుంటూ పోతా. చూడు, శనక్కాయలు అమ్మాలా, బీరకాయలు అమ్మాలా అని ఆలోచిస్తున్నాడు. ఏంటి అడుగుతున్నాయి నేనా? అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు బిట్లు తీసేది కీలక సన్నివేశాలు షూట్ చేశారు. సీన్ అయిపోయింది అన్న స్వామి. ఈ రోజు పంచాయతీ అయిపోయింది. ఇంకో సీన్ ఉంది మళ్ళీ. ఇప్పుడు ఇది ఉంది కదా మధ్యలో పోయి సైకిల్, ఇది పక్కరా దానిలో ఉంటే మనం ఇక్కడ ఉండాలి. అది కథ. ఈ రోజు మొత్తానికి బర్లా బాగానే జరిగింది. సో తొందరలో రిలీజ్ అవుతుంది. తొందరలో మీరు అందరు చూడొచ్చు. ఈయన ఉన్నాడు కదా, ఈ మనిషి ఇంకేం రాస్తాడో, ఇంకేం తీయాలో ఏ చేసుకుంటూ ఉండాలి ఇంకా. ఓకే, డన్.